నిఖిల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నిఖిల్ అన్న తన మంచి ప్లేయర్ అన్న ఓన్లీ కథనే తన మంచి ఆర్మీ బయట తను అనుకుంటే మాత్రం చిట్కలో బాహుబలి దాకా తను కప్పుకోవచ్చు అన్న. ఇప్పుడు గేమ్స్ ఎలా ఆడుతున్నాడు నిఖిల్ గేమ్స్ ఎలా ఆడుతున్నాడు? కానీ గేమ్ ఏం లేదు, మొత్తం సోనీ ఎట్లా అట్లా తను మేడం ఏం చేయాలి మేడం అక్కడ ఓకే మనం చేసుకోవాలి అన్నప్పుడు మొత్తం సోనియా స్క్రిప్ట్ సోనీ ఎట్లా అట్లా దయచేసి సోనియా నుంచి తను బయటకు వస్తే మాత్రం మంచిగా ఈజీ కప్పుకోకపోతారన్న. లేదు మొన్న లేడీస్ అందరూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లేడీస్ కొంతమంది ఒక నిఖిల్ ఎవరు ట్రై చేస్తున్నారని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేస్తారు కదా, దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? నిఖిల్ అలా ట్రై చేసినట్టు అనిపిస్తుంది? నిఖిల్ హ్యాండ్సమ్ ఉన్నా నిఖిల్ మన కిరాక్ సిద్ధ తన కిరాక్ సిద్ధకు ప్లడ్ చేస్తున్నాడు. తన యశ్మి పిలిచి యశ్మికి నువ్వు ప్లడ్ చేసావంటే లేదు ప్లడ్ చేయలేదు, కొన్ని కన్ను కొట్టినట్ట నేను కొట్టినా తను కూడా కన్ను కొట్టిన అన్నాడు. అయితే ఈ విషయాన్ని పట్టుకుపోయి సోనియా పోయి సపరేట్ పోయి పృథ్వీకి అరే నీకు యశ్మి అంటే ఇష్టమారా అని అడుగుతుంది. దీనికి ఈమెకి ఏమవుతుంది? వాళ్ళు లవ్ చేసుకుంటే ఈమె అందరూ నిన్నే లవ్ చేయాలా? చిన్నోడు నిన్నే లవ్ చేయాలి, పెద్దోడు నిన్నే లవ్ చేయాలి, అభినవ్ నిన్నే లవ్ చేయాలి, నాగమణికంటే నిన్నే కిస్ చేయాలి, మిగతా వాళ్ళు చూసుకోవద్దా? నిజంగా ఈ రకం నిఖిల్ అన్నాను దయచేసి గేమ్ ఆడు, నీ మంచి ఫ్యాన్స్ ఉన్నది, నీకు మంచిగా ఈజీ కప్పుకోతావు. ఈ రకంగా ట్రాక్ తప్పితే మాత్రం నేను ఎవరు బాగుపరచని ఎవరు కాపాడలేడు అంతే. ఓకే బ్రదర్, మన అభయ్ నవీన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అబ్బాయి ఎందుకు నీకు అంత ఓవర్ యాక్టింగ్ నాకు అర్థం కాదు. ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను? నేను కూడా ఉమ్మడి మెదక్ జిల్లా అన్న, తను సిద్దిపేట అన్నది. సో నిజంగా మనోడు ఓట్లేదా ఫీలింగ్ ఉండే. లోపలికి పోయిన తర్వాత 2 వారాలు చాలా మంచి గేమ్ అని నవ్వించాడు. సీప్ రాగానే బల్పెక్కేసింది. ఎంత ఓవర్ యాక్టింగ్ అంత ఎందుకో అర్థం కావట్లేదు. కానీ నామినేషన్ వచ్చిన తర్వాత నాగార్జున ఏమంటాడంటే ఎవరన్నా నామినేట్ చేసుకోవాలంటే నిఖిల్ నువ్వు ఆల్రెడీ చాలా ఫ్యాన్ బేస్ ఉంది, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఈజీగా నామినేషన్ సేఫ్ అవుతావు అనొచ్చు. అంటే డిఫెండ్ చేసుకుని ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు 2 నామినేషన్ అయ్యావు కదా, ఈసారి నేను పోతా నామినేట్ చేయనట. అంత ఓవర్ యాక్టింగ్ అవసరం. అంతేందుకన్నా చీఫ్ అంటే ఏదన్నా ఒక గ్రూప్ లీడర్ నాకు ఏం చేయాలి? తను గేమ్ ఆడాలి, ఇతరులను గేమ్ ఆడించాలి. అది గ్రూప్ ఉన్న లక్షణాలు లీడర్ ఉన్న క్వాలిటీస్ అది. అట్లా కాకుండా ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా బిగ్ బాస్ కోపం రాదన్నా. బిగ్ బాస్ టాస్క్ ఇస్తున్నాడు, ఈయన కావాలని బిగ్ బాస్ గేమ్స్ ఆడా అంటే బిగ్ బాస్ ఎంత కాపం వస్తున్నా. నిజంగా తెలిసి తన చీఫ్ అయితే పనికిరాడు. చాలా అసలు కోపం వస్తుంది. తన గేమ్ ఆడతాడు, మన పృథ్వీరాజ్కి అప్పుడు గేమ్ ఆడాడు, ఈయన అప్పుడు గేమ్ ఆడాడు, ఈయన గేమ్ ఆడాడు. ఏం మాత్రం తన వల్ల తన టీం మొత్తం నెగిటివ్ అవుతుంది అన్న. విష్ణుప్రియ గురించి ఏం చెప్తారండి? విష్ణుప్రియ నిజంగా నేను అమ్మాయికి ఒక ఛాలెంజ్ ఇస్తాను. బిగ్ బాస్ ప్రతి ఒక్క అమ్మాయికి మీకు ఒక ఛాలెంజ్, నా పేరు పవన్ కుమార్, ఒక ఛాలెంజ్. ఈసారి ఒక అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టడానికి దగ్గర ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే అమ్మాయి గెలుపుకోండి. ఎందుకంటే అమ్మాయి చాలా మంచి గేమ్ అవుతుంది. ఎటువంటి సింపతి గేమ్ చేయలేదు, ఎటువంటి ఇబ్బంది గేమ్ చేయలేదు, చాలా జెన్యున్ గేమ్ అవుతుంది. ఆ రిక్వెస్ట్ ప్రతిసారి బిగ్ బాస్ అందరూ అబ్బాయిలకి ఇచ్చారు. మీ అమ్మాయికి ఒక అవకాశం మీరు ఓట్లేసుకోండి. మేము కూడా అబ్బాయి సపోర్ట్ ఇస్తాం, మేము కూడా ఓట్లేస్తాం. అమ్మాయి విన్ చేయాలి మనసు దొరకనా. చాలా మంచి దమ్ము ఉన్న క్యాండిడేట్ అన్న కప్పు కొట్టుకుంటాం. విష్ణుప్రియ ఆడిన విష్ణుప్రియ నాకు ఒక పాయింట్ చెప్తాను. విష్ణుప్రియ చూడండి, మన ఒక మాట అన్నదన్న సోనియా లైక్ ఏదో గేమ్ ఆడుతుంటే అడల్ట్ అనే పదం వాడింది. అక్కడ ఎంత పెద్ద ఇష్యూ చేసాను, చిన్న మాట పట్టుకున్నా నేను అడల్ట్ అని ఏందని చూస్తుంటే మన సోనియా మాట అడల్ట్ అని విష్ణుప్రియ కామెడీ చేస్తారు. అంటే తను ఎన్నో షో సక్సెస్ఫుల్ రన్ చేసింది విష్ణుప్రియ. అంత పక్కన పెట్టాను. నాకు ఆ పదం నచ్చక నేను గూగుల్ సెర్చ్ చేస్తే చాలా నెగిటివ్ వర్డ్ వచ్చింది. అంతేందుకన్నా మన సోనియా ఒక మాట అంటది ఏంటంటే, నీకు తల్లిదండ్రులు లేరేమో అందుకోసమే నీకు నచ్చినట్టు వేసుకుంటున్నా, నాకు తల్లిదండ్రులు నచ్చింది నా పేరెంట్ చూస్తారా అన్నది. నాకు అనిపించింది అంటే విష్ణుప్రియ తల్లి లేదు కాబట్టి అట్లా అంటది అనుకున్నా. నిజంగా ఆ రోజు విష్ణుప్రియ గంట సేపు ఏడిచి ఉంటే మాత్రం ఎక్కలేని సింపతి గేనది. ఈరోజు నాగమణి కంటే జస్ట్ ఎక్కడెక్కడ బయట ఉంటే నాకు నా పిల్లలు కావాలన్నా తల్లి కావాలని అంటాను కదా. ఆ రోజు విష్ణుప్రియ నాకు మదర్ లేదన్న అన్న ఒక మాట అంటే ఎక్కలేని సింపతి గేనేదన్న తను. అంతేందుకు నాగార్జున వచ్చి కూడా ఆ పుట్ట చూపిస్తాడు మన సండే రోజు. నేను అనుకున్నా 100% విష్ణుప్రియ సోనియా మండే రోజు నామినేషన్ వేసుకుంటా అనుకున్నా. అసలు విష్ణుప్రియ నామినేషన్ కూడా లేదు సోనియాకి. అంత మంచి గొప్ప మనిషి ఎవరు ఉంటుందన్న. నిజంగా చాలా అంటే తను ఈ మధ్యలో బిగ్ బాస్ వచ్చినప్పుడు డైలమా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ తనకున్న ఫ్యాన్ బేస్ ఎవరు లేదన్న. తనకు ఆల్రెడీ ఆర్మీ స్టార్ట్ అయిపోయింది బయట. సో సోనియా ఎంత గుంజుకున్నా, నిఖిల్ ఎంత గుంజుకున్నా తన బయట కంప్లీట్ ఛాన్స్ 100% టాప్ క్యాండిడేట్.